మహారాష్ట్రలో భారీ పేలుడు. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు. ప్రమాదంలో 5గురు మృతి, పలువురికి గాయాలు. పేలుడు తీవ్రతకు కూలిన ఫ్యాక్టరీ పైకప్పు. 5 కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది కొనసాగుతున్న సహాయక చర్యలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో భారీ పేలుడు. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు. ప్రమాదంలో 5గురు మృతి, పలువురికి గాయాలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మహారాష్ట్రలో భారీ పేలుడు కూడా స్తంభించింది. అయితే బండారా జిల్లాలోని ఒక ఫ్యాక్టరీలో భారీగా పేలుడు పేలింది. అయితే ఇందులో చూస్తే మాత్రం 5గురు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ప్రధానంగా పేలుడు సంబంధించిన రియాక్టర్ పేలినట్టుగా దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో మాత్రము ఇప్పటికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది క్షతగాతులుగా ఇందులో గాయాలయ్యాయి. వారిని మాత్రము ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ఏం పేలింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే చనిపోయిన 5గురికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోసారి చూస్తే మాత్రము ఎక్కడైతే పేలిన ప్రదేశం ఉందో అక్కడికి పోలీసులు ఇప్పటికే చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే మొత్తానికి ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ ఇంకా ఇలాంటి పేలుడు సంబంధించిన వస్తువులు ఉన్నాయో దానికి సంబంధించి ఇటు రియాక్టర్ కావచ్చు, దీనికి సంబంధించిన ఇంకా ఆ యొక్క రియాక్టర్ ద్వారా ఇంకా ఏదైనా పేలితే ప్రమాదం ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా అక్కడి నుంచి అందరినీ కూడా కార్మికులను కూడా బయటకు పంపించేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ.